ఇలాంటి న్యూస్లో ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయంటే కేరళలో కమ్యూనిస్టులకి బీజేపీ వాళ్ళకి విపరీతమైనటువంటి ఫైట్ జరుగుతోంది. వీధి పోరాలు జరుగుతున్నాయి. వాళ్ళని వీళ్ళు వాళ్ళు బాగానే భావసారూప్యతలాక సిద్ధాంత వైరుధ్యంతో కొట్టుకొని చంపుకుంటున్నారు. అందువల్ల కేరళలో ఇలాంటివి బీహెచ్పీ ఇలాంటివి సృష్టించడం తప్పేం లేదు. బజరంగ దళ్ బీజేపీ ఇలాంటివి సృష్టిస్తారు. దే స్ప్రెడ్ అలాట్. ఎందుకంటే కమ్యూనల్గా డివైడ్ చేయాలి. ఎందుకంటే బీజేపీ పార్టీ అనేటువంటిది దేని మీద బేస్ చేసుకుని డెవలప్ అయింది చెప్పు? సింపుల్ చెబుతాయను మతపరమైన భావనలు. వాళ్ళంతా కాదు మీడియాని వాడుకోవటంలో బీజేపీ పార్టీని మించింది లేదమ్మా. ఈతకాయంత చేసి తాటికాయంత చెప్పుకోవటంలో వాళ్ళు మించిన వాళ్ళు లేరు. ఒకటి వాళ్ళకు బీజేపీకి ఉన్న మెయిన్ మెరిట్ ఏదో చెబుతాయను, ఈతకాయంత పెట్టి తాటికాయంత అడ్వర్టైజ్ చేసుకుంటారు. రెండు కమ్యూనల్గా డివైడ్ చేస్తారు. పబ్లిక్ని పక్క వర్టికల్గా డివైడ్ చేస్తారు వాళ్ళు. ఈ రెండింటితోటే బీజేపీ సక్సెస్ అవుతుంది దేశంలో. ఇది గమనించిన రోజు ఈ దేశంలో జనం బీజేపీ బండకేసి కొడతారు, నేలకేసి కొడతారు. నీకు అర్థమైందా? కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామా అంటారా? ఏది కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామా ఆడిస్తుంది, బీజేపీ ఆడిస్తుంది. కాంగ్రెస్ నష్టం దీనివల్ల. దేశంలో వర్టికల్గా డివైడ్ అవ్వాలని కోరుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారి నుంచి కూడా ఏం ఆలోచించింది? బాకరా డామ్ కడదామా, సాగర్ డ్యామ్ కడదామా, హీరాకుడు ప్రాజెక్టు కడదామా, దుర్గాపూరు, రూర్కెలా, బిలా ఇలాంటి చోట్ల స్టీల్ ప్లాంట్లు పెడదామా, లేకపోతే బాంబే హైలో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ప్లాంట్స్ పెడదామా, అస్సాంలో డిగ్బాయిలో పెడదామా ఎక్స్ప్లోరేషన్ ప్లాంట్, ఆయిల్ తీయటం గురించి ఇట్లా ఆలోచించింది. బీపీసీలు, ఐఓసీలు, ఐఐటీలు, ఐఎంలు. కాంగ్రెస్ ఐడియాలజీ అంతా అలా ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లలో ఏం చేసిందంటే, స్వతంత్రం వచ్చిన రోజు ఉంది భారతదేశంలో. ఇవాళ 5 లక్షల గ్రామాల కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఇవాళ మన 5 లక్షల గ్రామాలకి బీజేపీని. భారతదేశంలో ఇన్ని వేల కిలోమీటర్లు వేసి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ రైల్వే లైన్లు. ఎన్ని వేల ట్రైన్లు వేశారు? 8 ట్రైన్లు వేసి వందే భారత్. దేశమంతా ట్రైన్ వేసినట్టు బిల్డప్ బీజేపీ. జనవరి పిచ్చోళ్ళు నిర్దవోలు దాడుతున్నటువంటి వందే భారత్. సార్ బీజేపీ వచ్చిన తర్వాతే కదా మన కాశ్మీర్ మనకు వచ్చింది. కాశ్మీర్ ఎక్కడ వచ్చింది? కాశ్మీర్ ఎప్పుడు పోయిందని బయటికి? కాశ్మీర్ ఎప్పుడు పోయింది బయటికి? ఇదొక పిచ్చుకోవాలా జనం? కాశ్మీర్ ఎప్పుడైనా బయటికి పోయింది? కాశ్మీర్ ఇప్పుడు భారతదేశంలో భాగంగానే ఉంది. అవును, ఆక్రమిత కాశ్మీర్ ఇప్పుడు పాకిస్తాన్ చేతిలోనే ఉంది. అది ఎవడంటాడు? ఇప్పుడు విభజన రోజున జరిగినటువంటి పాలిటిక్స్ పబ్లిక్ తెలియదు. ఆ రోజు భారతదేశంలో పరిస్థితి ఏందో తెలియదు. ఈ దేశంలో జనాలు డొక్కల కరువు అంటే తెలియదు, బెంగాల్ కరువు అంటే తెలియదు, రాయలసీమ కరువు అంటే తెలియదు, ఈ దేశంలో ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు. అర్థమైంది? నెహ్రూ గారి పార్లమెంట్లో మొదటి స్పీచ్ రోజున అసలు మన ఆర్థిక పరిస్థితి ఎవరికి తెలియదు. ఇవాళ ఏ దేశం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రతివాడు సెలవు తీసుకొని పిచ్చి జనం కాకపోతే నిజంగా చెబుతాను, గుంటూరులో వందే భారత్ ఎన్ని ట్రైన్లు వేశాడు? గుంటూరు బొంగలోనే మేళాలు పెట్టి ఇదే ఎప్పుడు ట్రైన్ జోన్ మోహాలాగా ఒక బీజేపీ హైప్ చేయటంలో ఆ పార్టీని మించింది లేదు. విజయవాడ దాంగలోనే బ్యాండ్ మేళాలు పెట్టుకోవటం ఏంది గోల? ఒక సికింద్రాబాద్ నుంచి తిరుపతి ట్రైన్ వేస్తే ఏంది గోల? ఇలాంటి ఎన్ని ట్రైన్లు వేసి ఉంటారు? కాంగ్రెస్ అయితే ఇప్పటివరకు ఇలాంటివి చేయలేదంట. ఎవరు కాంగ్రెసా? కాంగ్రెస్ అయిపోతే నువ్వు అసలు ఎక్కడున్నావు? నువ్వు ఈ మైక్ పట్టుకొని వాళ్ళు వచ్చేదానివా? కాంగ్రెస్ రాకపోతే ఇటు నీకు ఆ రోజున శాంపేటోడాని పట్టుకొని ఈ సెల్ ఫోన్లు ఎవరు తెచ్చింది? శాంపేటోడా. ఒకప్పుడు ఎంతో తెలుసా? ఇన్కమింగ్ 25 రూపాయలు. ఒకప్పుడు ఇన్కమింగ్ 20 రూపాయలు. శాంపేటోడా పెట్టుకొని రాజీవ్ గాంధీ చేస్తే కదా. ఇవాళ కంప్యూటరైజేషన్ రాజీవ్ గాంధీ చేస్తే వచ్చింది కదా. పారిశ్రామిక విప్లవం నెహ్రూ చేస్తే వచ్చింది కదా. ఎవరు చేస్తే వచ్చిందమ్మా ఈ దేశం కదా? ఒకటే చెప్తాను, వందే భారత్ అనేటువంటిది మళ్ళీ స్పష్టంగా చెబుతున్నాను. రాబోయే రైల్వే లైన్లు మొత్తం ప్రైవేటైజేషన్ చేయడానికి ఇది ఒక ఆలోచన దృక్పథం. ప్రజల యొక్క పల్స్ ఎలా ఉంది? ఓ రోజు బోవ పెట్టి మంచి బోవ కాస్త ఏసీ పెట్టి ఒక రకమైన కుర్చీ వేస్తే 150 రూపాయలకు పోయే గుంటూరు ట్రైన్ని 850 చేస్తే ఎలా ఉంటుంది? ప్రైవేటైజేషన్కి ఒక ఆలోచన చేస్తుంది. ఇలాంటి ఆలోచనలో ఉంది. ఎస్, ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. నీకు ట్రయల్ వేసుకుంటున్నది ఆదానీలకి, అంబానీలకి, భారత రైల్వేలు మొత్తం తీసుకొని అప్పచెప్పటానికి. వాడికి 150కి నడపరు, 110 రూపాయలు నడపరు. గుంటూరు సికింద్రాబాద్ మధ్య డెల్టా ఉందనుకో 30 రూపాయలు నడపరు కదా. తెనాల నుంచి డెల్టా తీసుకొచ్చి 30 రూపాయలు 40 రూపాయలు ఛార్జీ తీసుకొచ్చి సికింద్రాబాద్ తీస్తున్నారుగా. ఇప్పుడు ఉందమ్మా. ఇప్పుడు రాత్రి మా ఫ్రెండ్ వచ్చాడు, నర్సాపూర్ ఎక్స్ప్రెస్కి వచ్చాడు, స్లీపర్లో వచ్చాడు, 300 రూపాయలు. తత్కాలో చేసుకుంటే నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో గుంటూరు నుంచి సికింద్రాబాద్ రావడానికి 300 రూపాయలు చిల్లర. ఏది స్లీపర్లో పడుకొని వస్తే అదే వందే భారత్ 850 రూపాయలు. ఇక్కడి నుంచి గుంటూరు పోవటం మధ్యలో అంత బోవ పెడతాడు.
వేసాడు దీనికి. వాట్ ఈస్ నాన్సెన్స్? జనం దీనికి మేడాలు పెట్టడం, ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి ఎంత అంత ఇక్కడ ఒకటే ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా గొర్రెమంద. ఈ గొర్రెమందని ఆడుకోవటంలో బీజేపీని మించింది లేదు. వాళ్ళు ఏదో స్ప్రెడ్ చేయగలరు. అస్సలు బీజేపీకున్న మీడియా మేనేజ్మెంట్ అనేటువంటిది, మీడియా మేనేజ్ చేయటంలో దే ఆర్ ఎక్స్పర్ట్స్ అనమాట. బీజేపీని మించిన పార్టీ ఇంకోటి దేశంలో లేదు. దే ఆర్ ఎక్స్పర్ట్స్ మేనేజింగ్ మీడియా. వాళ్ళు ఇదేమైనా నువ్వు సింపుల్ చెప్పు, 8 ట్రైన్లు వేసి భారత రైల్వేలు మొత్తం బీజేపీ వేసిన బిల్డప్ ఇచ్చారా లేదా? ఇప్పుడు అది 850 రూపాయలు గుంటూరు పోవటానికి. నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో స్లీపర్లో వస్తే 300. మరి దీన్ని ఖండించడానికి ఎవరు ముందు? 10 రూపాయలు మనం మామూలు ట్రైన్ ఎక్కిపోతే. ఇది ప్రైవేటైజేషన్కి ఒక మార్గం అంచనా వేసుకుంటాం. రాబోయే కాలంలో కూడా అన్ని ఇట్లా గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి రాబోయే ఇప్పుడు వందే భారత్ కనుక ఇలానే సక్సెస్ అవుతే 800 రూపాయల మీద, విశాఖపట్నం పోవటానికి 3,000 రూపాయలు ఈ టికెట్లు కనుక సక్సెస్ అవుతే ఖచ్చితంగా రాబోయే ఇండియన్ రైల్వే మొత్తం అంబానీలకి వెళ్ళిపోతుంది. ఇది ఒక ప్లాన్. అంటే పబ్లిక్ ఒక సర్వే లాంటిది. మనం ఒక శాంపిల్ తీసుకొని చూస్తాం పబ్లిక్ పల్స్ ఎలా ఉంది, పబ్లిక్ అని ఎదురు తిరుగుతుందా. ఇప్పుడు 450 రూపాయలు సిలిండరు, 1150 రూపాయలు అయింది. పబ్లిక్ ఎదురు తిరగలేదు కదా. అంటే 150 రూపాయలు గుంటూరు పోయే ట్రైన్ని 800 వేసేసారు. అంత పెట్టారు, ఒక ఏసీ వేసారు. నీకు అర్థం ఫెసిలిటీస్ కాదు, ఇక్కడ ప్రజల యొక్క పర్చేసింగ్ కెపాసిటీ చూడు. నువ్వు దోపిడీ వేరు. నీకు ఒక దోపిడీ వ్యవస్థకి తరలేపుతోంది ఎవరంటే బీజేపీనే ఈ దేశంలో. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ వందే భారత్ కన్నా సక్సెస్ అవుతే ఖచ్చితంగా ఇది ఆదానీలకి, ఇండియన్ రైల్వే అంబానీలకి రాసి ఇవ్వడానికి ఇట్స్ ఒక రకమైన ఆలోచన దృక్పథం ఇది. సార్ అయితే మేము ఎవరి దగ్గర డబ్బులు లాక్కోవట్లేదు, వీళ్ళు ఆన్లైన్లో పెడితే వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా, మరి దీనికి ఎవరు? జనందే ఉందమ్మా. ఇప్పుడు జనం ఉందన్నమ్మా. ఇప్పుడు జనం ఏంటంటే అమ్మా అంత పెద్ద మైండ్ ఉండదు. జనాల్ని ట్యూన్ చేసుకోవటమే, ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు జనాల్ని. జనం పెద్ద మేధావులను అనుకోబాకు. నాకు బీజేపీ ఇప్పుడు ఒకప్పుడు రైల్వే ఛార్జీ కిలోమీటర్కి పావుల పెంచితే గోలగోలు చేసేవాళ్ళు. కిలోమీటర్ పావుల పెడితే గోలగోలు చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏం చేసినా కామ్ కూడుకుంటున్నారు. జనాలు ఏంటంటే చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఆ చెప్పే విధానం, మ్యానిపులేట్ చేసే విధానం, ఒక ట్రాన్స్లో తీసుకెళ్లే విధానం అనేది బీజేపీ తెలిసినట్టు ఈ దేశం ఇంకెవరికి తెలియదు. ఎందుకు ఎక్కడ పెరిగినాయి? దేశంలో ఇప్పటికీ 60% మంది తినడానికి తినలేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, చెప్పులు లేవు. ఇది నేను చెప్పిన డేటా కాదు. ఇంకో విచిత్రం చెప్పమంటారా? ఈ దేశంలో 17% నిరుద్యోగత ఆల్ టైం రికార్డ్ హై మోడీ టైంలోనే ఉంది. ఇది నేను చెప్పింది కాదు. భారత గవర్నమెంటు స్ట్రాటజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ప్రకారమే అత్యధికమైనటువంటి నిరుద్యోగం 17% ఉంది మోడీ ప్రభుత్వంలోనే. ఇదే ఇప్పుడే ఉంది. ఇంతవరకు ఈ దేశంలో ఇంత నిరుద్యోగం ఇంతవరకు రాలా స్వతంత్రం వచ్చిన తర్వాత. అంటే ఇంత ఆర్థిక పరిస్థితి అని అంటున్నారు కదా, మరి జనాల్లో పెరిగింది కదా, మరి ఇంకేం చెప్తారు? అంటే డెవలప్మెంట్ వచ్చింది కదా. డెవలప్మెంట్ జనాభా పెరుగుదల డెవలప్మెంట్ వచ్చిందంట. భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్లోగా డెవలప్ అవుతూ వచ్చింది. ఇదే మోడీ వచ్చిన వల్ల డెవలప్, ఇంకా మోడీ వచ్చిన వల్ల వెనక్కిపోయింది. వాస్తవం సింపుల్ చదువుతాయనమ్మా. లెక్కలు తెలియని వాళ్ళు ఏదైనా చెప్పచ్చు. నీకు రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో జీడీపీ ఎంత ఉంది ఏటా? పివి నరసింహారావు టైంలో జీడీపీ ఎంత ఉందో నీకు అర్థమైందమ్మా? లేదు వాజ్పేయి గవర్నమెంట్లో జీడీపీ గ్రోత్ ఎంత ఉందో ఇవాళ మోడీ వచ్చిన తర్వాత జీడీపీ గ్రోత్ ఎంత ఉందో 4.5 దాటట్లా ఆపోతుంది. 4.5 దాటట్లా జీడీపీ గ్రోత్ రేటు. ఇంకా మాట్లాడితే సిగ్గు. ఇదంతా మోడీ పర్యవేక్షణలోనే జరుగుతుంది. మోడీ ఫెయిల్యూరు. జనాలు ఏంటంటే ఒక ట్రాన్స్లో ఇప్పుడు జనంకి ఎట్టుంటుందంటే అమ్మా, మనం ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళాలి. జనాలు తీసుకెళ్ళి ఒక బూ చూపించాలి. పాకిస్తాన్ ఎందుకు ఫెయిల్యూర్ అయింది? చాలా సింపుల్ చెబుతాను. పాకిస్తాన్ వాళ్ళ సర్వనాశనం అవడానికి కారణం ఏంటి? మత పెచ్చలో తీసుకెళ్ళారు అక్కడ పాలకులు. మత పెచ్చలో తీసుకెళ్ళి 77లో పాకిస్తాన్లో జరిగింది ఏంది? భారతదేశాన్ని బూచిని చూపించి ఒక మత పెచ్చలో ఒక ట్రాన్స్లో తీసుకెళ్ళి వాళ్ళు వదిలేశారు. ఇవాళ పాకిస్తాన్ ఏ పరిస్థితిలో చూసావు కదా. ఇప్పుడు మోడీ కూడా చేస్తుంది ఏంటంటే ఒక మత పెచ్చలో తీసుకెళ్తున్నారు దేశం. మంచిదే కదా సార్, మన కాశ్మీర్ అయితే మనకు వచ్చింది కదా. ఎక్కడుంది కాశ్మీర్? ఎక్కడ పెట్టిపోయిందని ఎవరు చెప్పారు? కాశ్మీర్ పెట్టిపోయిందని? కాశ్మీర్ అప్పుడు మన దగ్గర ఉంది, ఇప్పుడు మన దగ్గరే ఉంది. ఎక్కడి బాలా కాశ్మీర్? ఎక్కడి బాలా? ఎవరు చెప్పారు? బీజేపీ వాళ్ళు ఇలా చెప్తున్నారు ఏంది బయట? ఎవరు చెప్పారు? ఇవన్నీ స్ప్రెడ్ న్యూస్, ఫాల్స్ న్యూస్.
కాశ్మీర్ ఎప్పుడు జనాలు ఎలాంటి ఫాల్స్ న్యూస్ ఈజీగా నమ్ముతారు, ఈజీగా అవేర్నెస్ అవుతుందంట. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో బీజేపీ మించింది లేదమ్మా. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో, ప్రజల మెదడుని తినటంలో, ప్రజల మెదడుని అర్థమైందా ఖరాబ్ చేయటంలో బీజేపీ పార్టీని మించింది లేదు. మ్యానిపులేషన్లో వాళ్ళని మించింది లేదు. మరి ఇదే ఫాల్స్లో ఇదే మానిపులేషన్ పెట్టి ఇప్పుడు బీజేపీ అసలు ఇప్పుడు పాకిస్తాన్ గురించి కాదమ్మా, ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ముస్లిమ్స్ గురించి కాదు. పెరిగిన సిలిండర్ ధరలేంది, పెరిగిన నిరుద్యోగ సమస్య ఏంది. ఇప్పుడు భారతదేశం ఆలోచించుకోవాల్సింది పాకిస్తాన్ గురించి కాదు. ఇట్స్ ఫెయిల్యూర్ స్టేట్. పాకిస్తాన్ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ట్రైన్ చేసింది కూడా మోడీ గారే. పాకిస్తాన్ ట్రైన్ చేసింది కూడా మోడీ గారే కదా. పాకిస్తాన్ని ట్రైన్ చేసింది కూడా మోడీ గారే కదా. ట్రైన్ చేసేది ఏంది? వాళ్ళనంతా ట్రైన్ చేసి అవేర్నెస్ వాళ్ళ క్రియేట్ చేసింది అంత మోడీ గారే కదా. అవేర్నెస్ క్రియేట్ చేయడం అంటే నాకు అర్థం కాలేదు. నువ్వు ఈ క్వశ్చన్ నాకు సరిగ్గా ప్రాపర్గా అర్థం కాలేదు. సార్ పాకిస్తాన్కి ట్రైన్ ఫెసిలిటీ కల్పించింది కూడా మోడీ గారే కదా. పాకిస్తాన్కి ఇలోకి వెళ్ళటానికి ఇండియా నుంచి ఒక ట్రైన్ అంతే కదా నువ్వు అడిగేది. అంతకుముందు మనవాళ్ళు బస్సులు చాలా వేశారు, బస్సులు కూడా వేశారు. నీకు అర్థమైందా? ట్రైన్కి బస్సులు అంతకుముందు చాలా వేశారు. ఇప్పుడు ట్రైన్ వేసామా ఇవి కాదు. భారతదేశం పాకిస్తాన్కో ట్రైన్ వేసామా, పాకిస్తాన్కో బస్సు వేసామా, వందే భారత్ 3 ట్రైన్లు వేసామా, ఇది కాదు. పెరిగిన నిరుద్యోగత ఎలా ఉంది దేశంలో, గత 8 ఏళ్ళలో జీడిపి గ్రోత్ ఎలా ఉంది, వ్యవసాయ చట్టాలు ఎట్లా ఉన్నాయి, ధరలు ఎలా పెరిగినాయి, సామాన్యుడు ఎలా చస్తున్నాడు. నీకు విషయం తెలుసా? ఇప్పటి వరకు చాలామంది తెలియని విషయం, 10 లక్షల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మూతపడిపోయినాయి దేశంలో గత 8 ఏళ్లలో. 10 లక్షల మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ 10 లక్షలు మూతపడ్డాయి దేశంలో. ఒక్కొక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మినిమం 4 నుంచి 4 ఉంటారు. ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, ఒక మైక్రో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మినిమం 4 నుంచి 15 మంది మధ్య ఉంటారు. 10 లక్షల సంవత్సరాలు మూతపడిపోయినాయంటే ఈ 8 సంవత్సరాల్లో మోడీ ఆర్థిక విధానాల గురించి ఊహించుకోనివే ఎంత దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో దేశంలో. సార్ అమెరికాలో ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు. మీరు ఎప్పుడు కూడా ప్రజల్ని ఇప్పుడు వాస్తవం చెప్పండి, కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకోటి కూడా బీజేపీ వ్యతిరేకించే వాళ్ళు కానీ మొట్టమొదటి మాట్లాడాల్సింది ఏంటంటే పెరిగిన గ్యాస్ సిలిండర్లు ఏంది. ఏమండి ఒకటే చెబుతాను, ఎంత నిర్దయగా ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం, లక్షల మంది రైతులు ఢిల్లీ శివార్లలో 3 డిగ్రీల సెంటిగ్రేడులో నుంచొని ధర్నాలు చేస్తుంటే వానకి తడిసి ఎండకి ఎండి చలికి వణుకుతా సంవత్సరం పాటు కూర్చుంటే 750 మంది చచ్చిపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా మన ప్రభుత్వం ఢిల్లీలో ఉండి మన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండి మన ప్రజలు సంవత్సరం పాటు ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణికిపోతూ నిరసన ప్రదర్శన చేస్తే ఢిల్లీ రాజధాని శివార్లలో నువ్వు స్పందించవా? 750 మంది చచ్చిపోతారా? ఇప్పుడు అమెరికాలో ఇంతకన్నా నీ ఎంత నాకు తెలిసి ప్రపంచంలో ఇంకోటి లేడు. అమెరికాలో 10 మంది ఉద్యోగుల మధ్య ఒక భారతీయ ఉద్యోగుడు అయితే ఉన్నారు కదా, అక్కడ చేస్తున్నారు కదా. ఈ ఘనత మోడీదే కదా. అసలు భారతదేశంలో అమెరికాలో భారతీయులు ఉండటానికి ఇప్పుడు కాదు 1960 నుంచి వెళ్తున్నారు. మోడీ టీ అమ్ముకుంటున్నప్పుడు ప్లాట్ఫామ్ మీద, మోడీ టీ అమ్ముకుంటున్నప్పుడు ప్లాట్ఫామ్ మీద చదువు సంధ్య లేకుండా డైరెక్ట్ చెబుతున్నా, ఇవాళ ప్రధానమంత్రి అవ్వచ్చు. మోడీ చదువు సంధ్య లేకుండా టీ అమ్ముకుంటున్నప్పుడు ప్లాట్ఫామ్ మీద అమెరికాకి మా ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్లు వెళ్ళారు. 1960లోనే వెళ్ళారు, 70లోనే వెళ్ళారు, 95లో వెళ్ళారు, వెళ్ళారు. మోడీకి అసలు భారతదేశంలో భారతీయులు అమెరికాలో ఉండడానికి అసలు సంబంధం ఏంది? మీరు ఒక మాట చెప్పాలంటే మోకాలికి బట్టతలకి ముడేసినట్టుంది. ప్రతిదీ మోడీ ఖాతాలో. అమెరికాలో భారతీయులు ఉండటానికి 1960 నుంచి వెళ్తూనే ఉన్నారు భారతీయులు. అక్కడ ప్రతి 4 డాక్టర్లు ఉంటే అమెరికాలో ఒక భారతీయుడు ఉన్నాడు డాక్టర్. అందులో ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఇంకా మాట్లాడితే 10 మంది డాక్టర్లు ఆంధ్ర వాళ్ళు ఉంటాడు. అసలు మోడీ టీ అమ్ముకుంటున్నాడు ఆ టైంలో. మా ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్లు అమెరికా పోయే రోజు మోడీ టీ అమ్ముకుంటున్నాడు గుజరాత్లో. అది మోడీ ఆర్టికల్ 370 తీసింది మోడీ కదా. మరి ఆర్టికల్ 370 ఇప్పుడు దానివల్ల నీకేమైనా ఉడిగిందా? అక్కడ దేశానికి ఏమైనా ఉడిగిందా? సిలిండర్ ధర ఇప్పుడు నీకు కావాల్సింది నేను చెప్పేదమ్మా. ఇప్పుడు నేను చెప్పేది అదే, ఆర్టికల్ 370 తీసావు. దీనివల్ల రైతులకి ఏమైనా మేలు జరిగిందా? దేశంలో నిత్యావసర వస్తువులు ఏమైనా దిగి వచ్చినాయా? సిలిండర్ ధర ఏమైనా తిరిగి వచ్చిందా? నిరుద్యోగం తగ్గిందా? ప్రజలకు ఏమైనా ఉపాధి దొరికిందా? సంస్థలకు 10 లక్షల సంస్థలు ఏమైనా ఉద్ధరించబడ్డాయా? ఇప్పుడు ఇవి ఆలోచించు. ఇవన్నీ వదిలేసి
మీకు అదే చెబుతా బీజేపీ వాదన అంతా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఆ కేడ జ్యోతివే పాకిస్తాను ఓ సినిమా తీసుకోవటం ముస్లిమ్స్ మొత్తం మారుస్తున్నారంటాం ఇలాంటి భావ దారిద్ర్యంలో మనల్ని ఒక భావ దారిద్ర్యంలో నెట్టేసి మనల్ని మనం పిచ్చి వాళ్ళని చేసి మనం పిచ్చి అర్థమైన వాళ్ళని చేసి భావ దారిద్ర్యంలో ముంచేసి మనల్ని తెలివిగా బీజేపీ ఆడుకుంటోంది. మరి మన ఇండియా భారతదేశంలో 22,000 విమాన సంస్థలు వచ్చాయి కదా, మరి దీనికి ఏం చెప్తారు? 22,000 విమాన సంస్థలు. నీకు వచ్చిన విషయం చెబుతాయనమ్మా, నేను ఆర్థిక శాస్త్రం బాగా చదివినాని. విమాన రంగం అనేటువంటిది భారతదేశానికి ఏటా ఒకటి మూతపడతానే ఉంటుంది, చూసుకోను కావాలంటే. నీకు అర్థమైందా? ఎవరు తిరుగుతున్నాడు ఇప్పుడు? ప్రతి చిన్నదానికి వన్డేలో కూడా అనుకున్న ఆయన బాగా బలిసిన ఆయన తిరుగుతున్నాడు ఫ్లైట్లో. నీకు అర్థమైంది? నువ్వు ఫ్లైట్ ఎక్కావమ్మా ఎప్పుడన్నా? ఫ్రాంక్ చెప్పు, నువ్వు ఫ్లైట్ ఎక్కావా? సార్ లేదు లేదు లేదు. నువ్వు వందే భారత్ ట్రైన్ కూడా ఎక్కలేవు మనకు వచ్చే సాలరీకి. ఫ్రాంక్గా చూద్దాం, మనకు వచ్చే సాలరీ మనం వందే భారత్ ట్రైన్ కూడా ఎక్కలేవు. ఆ వెనక బలిసిన వాళ్ళు ఉన్నారంటే అమ్మ వాళ్ళు ఎక్కుతారు ఫ్లైట్లు. భారతదేశంలో విమానయాన కంపెనీలు అనేటువంటివి అంత సక్సెస్ కావు. ఎందుకు కావంటే భారతదేశంలో ఆదాయాలు ఏంటి, సగటు ఆదాయం. అందుకనే నేను ఒక స్టాక్ మార్కెట్లో నేను ఎన్నో సంవత్సరాలు చూన్నాను కదా, విమానయాన సంస్థలను పెట్టుబడి పెట్టను. ఎందుకంటే అంత ల్యాకింగ్ కాదు అది. ఎందుకంటే భారతదేశానికి ఏమండి ఇప్పటికీ భారతదేశం చెబితే నమ్మరు. తెనాలి నుంచి డెల్టా ఎక్కువచ్చే జనం ఎక్కువ ఉంటారు. తెనాలి నుంచి డెల్టా అని ఒక ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఎంత నాది ప్యాసింజర్ రైలు? నైట్ 6 గంటలకు, అక్కడ 6 గంటలకు ఏమో బయలుదేరితే తెల్లవారు 7 గంటలకు వచ్చింది. ఎంత మాది డెల్టా? బాగా జ్ఞాపకం పెట్టుకో అమ్మాయి. ఈ రోజుకి స్వతంత్రం వచ్చింది 75 ఏళ్ళు అయింది. ఈ రోజుకి తెనాలో డెల్టా అనే ట్రైన్, రేపల్లో డెల్టా అనే ట్రైన్ బయలుదేరుతుంది. చాలా తక్కువ ధర. సికింద్రాబాద్ రావడానికి 30 నుంచి 50-60 రూపాయల లోపల ఉంటుంది. అది వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తెలుసా మీకు? ఎంత పేదరికున్నారో తెలుసా మీకు జనం? నేను అనేది ఏంటంటే దేశం అనేటువంటిది ఒక రోజులో డెవలప్ అయ్యేది కాదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ డెవలప్ అవుతున్న క్రమాన్ని బీజేపీ మోడీ ప్రభుత్వం వచ్చి ఆపేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆపేసి మరి ఇండియా టాప్ 4లో ఎట్లా ఉంది సార్? ఆర్థిక వ్యవస్థలో టాప్ 4లో ఎలా ఉంది? మీకు లెక్క చెబుతాను వింటావా? బ్రిటన్లో అర్థమైందా జనాభా ఎంత? 5 కోట్ల లోపల. 5 కోట్ల లోపల బ్రిటన్ జనాభా. వాళ్ళ జీడిపి కన్నా మనం ఇంత ముఖ్యం. 140 కోట్ల మంది జనాభా. అంటే వాళ్ళ 5 ఆదాయం, మన 140 మంది ఆదాయం అనుకో. కాసేపు మంది 140 కోట్లు, వాళ్ళు 5 కోట్ల కింద జనాభా. వాళ్ళ 5 ఆదాయం అనుకో, కాసేపు మంది 140 మంది ఆదాయం. కొంచెం మన 140 ఆదాయం వాళ్ళకన్నా కొంచెం ఇంత దాటింది. అదేదో పెద్ద పర్ క్యాపిటా చూడాలి, జీడిపిగా చూడాల్సింది. ఎన్ని లక్షల కోట్ల జీడిపిగా చూడాల్సింది. 140 కోట్ల మీద జీడిపి లెక్క వేయకూడదు. పర్ క్యాపిటా ఎంత ఉందో లెక్క ఇవ్వను. బ్రిటన్ పర్ క్యాపిటా అంతా, భారతదేశం పర్ క్యాపిటా ఎంతో లెక్క ఇవ్వను. చెట్టు మీద కళ్ళమ్మటి నీళ్లు దొరుకుతాయి. సార్ అట్లా పనుల పని మాట్లాడుకుంటే మనం కనుక మొన్న ఇప్పుడు నేను ఒరిజినల్గా భారతీయుని కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి పేదల గురించి ఆలోచిస్తున్నా. భారతదేశంలో ఉన్నటువంటి అర్థమైందా కింద స్థాయి వ్యక్తుల గురించి ఆలోచిస్తున్నా. ఈ భారతదేశం మీద ప్రేమ నటిస్తున్నటువంటి బలిసిన వర్గాలను చూసావా, వాళ్ళు ఇప్పుడు కూడా మోడీని అభిమానిస్తారు. మా బోటి వాళ్ళం మేము ఇక్కడ మేము నిజంగా భారతీయులం కాబట్టి, మేము భారతీయులుగా ఆలోచిస్తున్నాం కాబట్టి మేము బలహీన వర్గాలు, అట్టడు వర్గాలు, అర్థమైందా దళితులు, గిరిజనులు, అర్థమైంది కూలీ నాలి చేసుకునే ప్రజల గురించి, లోయర్ క్లాసెస్ గురించి మేము ఆలోచిస్తుంటాం. ఎక్కువ వాళ్ళ బ్రతుకులు ఎలా ఉండాలని ఆలోచిస్తుంటాం. మేము ఫ్రాంక్గా చెబుతున్నాను. వాళ్ళ జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయని మేము ఆలోచిస్తుంటాం. తీసుకుంటా సరే. అయితే ఇదంతా పక్కన పెడితే మనం మొన్న సెక్రటరీ అయితే చూసాం, దాని గురించి మాట్లాడుకుంటే కనుక ఏముంది, కేసీఆర్ గడి పెద్ద గడి అది ఇప్పుడు చెప్పాను. రాజ్భవన్ నుంచి సెక్రటరీ కేసీఆర్ అనే వ్యక్తి పటేళ్ల కన్నా, పట్వారీల కన్నా, దేశముఖుల కన్నా, అర్థమైందా జాగీదారుల కన్నా, దొర గడి పరిపాలన కన్నా వీళ్ళందరూ మించిన నియంత ఎవరంటే కేసీఆర్. సెక్రటేరియట్ కట్టాడు. ఎవరు బాబు సొమ్ముతో కట్టాడు? ఆ సెక్రటేరియట్. దాంట్లో సామాన్యుడు కాదు, ఎమ్మెల్యేలకి అనుమతి లేదు. ఆయన పిల్లలకి అనుమతి. ఆ కేసీఆర్ దాంట్లో పోయేది ఎవరు? వాళ్ళకు నీకోసం నా కోసం కట్టాడు. ఇది కేసీఆర్, వాడి బిడ్డ, ఆడ అల్లుడు, ఆడి కూతురు, వాడి మేనల్లుడు, వీళ్ళు తప్పితే దాంట్లో పోయేది. ఎమ్మెల్యేకే దిక్కులేదు ఆడ. అది గడి. ఆ గడిలో పోవాలంటే కుదరదు. ఎవడు పడితే వాడు పోలేడు ఆ గడిలో. సార్ కేసీఆర్ అన్నారు కదా, తప్పు చేస్తే ఏదైనా కూతురునైనా కొడుకునైనా జైల్లో పెట్టండి.
ఎవరు పెడతారు. ఇప్పుడు ఆయన తప్పు చేస్తే ఆయన చెప్పక్కల చట్టం తన పని తను వాళ్ళ కూతురు ఢిల్లీ లిక్కర్ స్కామ్ది అది అవును చట్టం పని తన పని చేసుకుంటుంది అన్నది ఆ టైం వచ్చినప్పుడు లోపల ఇసి నూగుతారు, వెయిట్ చేస్తున్నారు, ఒక్కొక్కరు వరుస క్రమంలో చేసుకుంటూ వెళ్తుంటారు.